డయాలసిస్ చేసేటప్పుడు బీపీలో ఫ్లక్చువేషన్స్ రావడం చాలా సహజం. దీంతో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ కొద్ది మందిలో మాత్రం డయాలసిస్ సమయంలో బీపీ ఫ్రీక్వెంట్గా పడిపోతూ ఉంటుంది. మరి ఇలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డయాలసిస్ టైంలో బీపీ టూ మచ్గా పడిపోకుండా ఉంటుందో తెలుసుకుందాం. నెంబర్ 1 టిప్, డయాలసిస్ సెషన్ల మధ్య అంటే డయాలసిస్కి మధ్యలో బరువు ఎక్కువ పెరగకుండా చూసుకోవడం. డయాలసిస్కి మధ్యలో కేవలం 2 నుంచి 2.5 కేజీల కంటే బరువు ఎక్కువ పెరగకుండా చూసుకోవాల్సి వస్తుంది. వాటర్ ఎక్కువగా ఉండే ఆహారం తగ్గించాలి. దాంతోపాటు ఒక రోజులో డయాలసిస్ పేషెంట్స్ సాధారణంగా 1 లీటర్ కంటే ఎక్కువ వాటర్ తీసుకోవద్దని చెప్తూ ఉంటారు. ఇది కేవలం వాటర్ మాత్రమే కాదు, ద్రవ రూపంలో ఉన్న ప్రతి ఒక్క పదార్థం కూడా 1 లీటర్కి మించి ఒక రోజులో దాటకూడదు. సెకండ్ టిప్, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలను తగ్గించడం. డయాలసిస్ పేషెంట్స్లో ఉప్పు ఎంత ఎక్కువ తీసుకుంటే వాళ్ళ శరీరం కూడా అంతే ఎక్కువగా వాటర్ని పట్టిపెడుతూ ఉంటుంది. దెర్ఫోర్ డయాలసిస్ పేషెంట్స్ ఒక రోజులో 4 to 5 grams కంటే ఉప్పు ఎక్కువ తీసుకోకూడదు. మూడవ టిప్, డయాలసిస్ సమయంలో ఒక్కొక్క పేషెంట్ యొక్క శరీరం ఒక్కొక్క విధంగా స్పందిస్తూ ఉంటుంది. కాబట్టి ఎంత వాటర్ మీరు డయాలసిస్లో రిమూవ్ చేసుకుంటే మీరెంత కంఫర్టబుల్గా ఉంటారో మీరు గమనించి దాన్ని బట్టి డయాలసిస్ సెషన్లో వాటర్ తీసే పరిణామాన్ని, మీరు వాటర్ తాగే పరిణామాన్ని సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో మీ డాక్టర్ గారి సూచనలు చాలా ముఖ్యం. ఫోర్త్ టిప్, కొన్ని బీపీ తగ్గించే మందులు డయాలసిస్ ముందు తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ పడిపోయే అవకాశం ఉంటుంది. దెర్ఫోర్ డయాలసిస్ రోజు మీ బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ని, మీ హై బీపీ మెడిసిన్స్ని డయాలసిస్ కంటే ముందు వేసుకోవద్దు, కేవలం డయాలసిస్ అయిన తర్వాత మాత్రమే వేసుకోండి. దెర్ఫోర్ ఈ ప్రికాషన్స్ అన్ని ఫాలో అవ్వడం వల్ల డయాలసిస్ పేషెంట్స్ డయాలసిస్లో బీపీ టూ మచ్గా తగ్గకుండా చూసుకుంటూ ఉండొచ్చు.